అంతర్ముఖానికి స్వాగతం. సెల్ ఫోన్కి కవర్ ఎందుకు వేస్తాం? ఇది చాలా చిన్న ప్రశ్నలా కనబడినా చాలా ఫిలాసఫీ ఉన్న ప్రశ్న ఇది. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడిని తల్లిదండ్రుల దగ్గర ఉంచుకొని తను ఉద్యోగం చేస్తుంది. మొగుడు పైకి చాలా అద్భుతంగా మంచి భర్తగా కనబడతాడు, కానీ ఎంత హింసిస్తున్నాడో ఆవిడికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. విడాకులు తీసుకుందాం అనుకుంది. ఈ భర్త ఈ తల్లిదండ్రుల దగ్గర అంటే అత్తామామల దగ్గర ఎంతో మంచిగా నటిస్తాడు, కానీ పెద్ద శాడిస్టు. ఇవన్నీ చెప్పినా సరే తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎందుకు అతని దగ్గర నుంచి, అంత మంచివాడి దగ్గర నుంచి విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాం అంటారు. ఈవిడికి ఎంతో మీకు తెలియదు అని చెప్తుంటుంది. విడాకులు తీసుకుందాం అని అనుకున్న టైంకి వాళ్ళు, మీ పిల్లోడిని నువ్వే తీసుకెళ్ళిపో, నీకు అప్పుడు నిజమైన కష్టాలంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది అని చెప్తారన్నమాట. అంటే అసలే కష్టాల్లో ఉన్న ఈ అమ్మాయికి ఇంకొక కష్టాన్ని యాడ్ చేయటం ద్వారా వీళ్ళు ఈ అమ్మాయిని మార్చాలి అనుకుంటారు, కానీ ఈ అమ్మాయి బయటికి రావాలి కష్టాల్లోంచి అనుకుంటుంది. ఇలాగే ఉంటాయి సమస్యలు. ఇటువంటి టైంలోనే కావాల్సింది ధైర్యం. ఈ ధైర్యం అనేది మనసు పూతరేకుల మధ్యలో ఉండాలి. వాటికి ఎటువంటి బయట నుంచి ఒత్తిడి రాకూడదు. సెల్ ఫోన్కి కవర్ ఎందుకు వేస్తామంటే, అది కింద పడిపోయినప్పుడు లోపల ఏదైనా రిపేర్ వస్తే బోల్డ్ ఖర్చు పెట్టి దాన్ని బాగు చేయించాలి. ఒక చిన్న కవర్ పైన ఉండటం ద్వారా అది కింద పడినా పెద్ద దెబ్బ తగలదు. అలాగే హృదయానికి కూడా ఒక కవర్ ఉండాలి. ఒక కారులో వెళ్తున్నాం అనుకోండి, ట్యూబ్ పాడైంది, ఇంకా కంటిన్యూగా చేస్తుంటే రిమ్ పాడవుతుంది, గతుకులు ఏర్పడతాయి, అప్పుడు సైలెన్సర్ పాడవచ్చు. ఈ కారు ఇంకా స్లోగా పాడైపోవటం మొదలు పెడుతుంది. అదే ట్యూబ్ పాడైపోయినప్పుడు వెంటనే కొత్త ట్యూబ్ వేసుకున్నాం అనుకోండి, కారు బాగుంటుంది. ఆ కారే జీవితం. ఈ సెల్ ఫోన్ కవర్ అనేదాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, బయట నుంచి వచ్చే ఒత్తిళ్ళు మనసు లోపలికి వెళ్ళకుండా బయటే మనం దాన్ని కవర్ చేసేసుకుంటూ తోసేస్తుంటే మనం నిర్మలంగా ఉంటాం. మనకి బంధువులు ఏమనుకుంటారు, బయట సమాజం ఏమనుకుంటుంది, ఇలాంటి రకరకాల పరిస్థితుల వల్ల మనం కవర్ లోపల ఉన్న మిషన్ పాడైపోయేలాగా మనసుని పాడు చేసుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫిలాసఫీ. నీ యొక్క బయట ఒత్తిళ్ళు లోపలికి రానివ్వకుండా ఆహ్లాదంగా ఉండటానికి ప్రయత్నించేయి. ఇది ఇప్పుడు మన సబ్జెక్ట్. మేము రాసే వ్యక్తిత్వ పుస్తకాలు చదివి చాలామంది అంటారు, ఇలాంటి పుస్తకాల వల్ల మనుషులు మారతారా అని. మారచ్చు, మారకపోవచ్చు. ఏదో ఒక చిన్న పాయింట్ ఎవరో ఒకళ్ళకి స్పందించి వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకోవటానికి అది అలవాటుగా ఒక ఆలంబనగా అది ఉండొచ్చు. ఇప్పుడు టైంపాస్ ఉంటుంది చూడండి. సాధారణంగా సాయంత్రం వేసరికి చాలామంది 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆధ్యాత్మిక ప్రవచనాలు వినటానికి వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారు, కష్టాలు వచ్చినప్పుడు నిబ్బరంగా ఉండు, దేవుని ప్రార్థించు, దేవుడి వల్ల నీకు శక్తి వస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. నిజంగా అవన్నీ వింటూ ఉంటే ఏ మనిషికి కష్టాలు రాకూడదు. ఒకవేళ కష్టాలు వచ్చినా కూడా దాని నుంచి బయటపడే శక్తి ఈ ప్రవచనాల వల్ల రావాలి. ఖాళీ వీళ్ళు ఈ ప్రవచనాలు వింటూనే ఉంటారు, కష్టాల్లోనే ఉంటారు, మళ్ళీ టైంపాస్ కోసం మళ్ళీ వచనాలు వింటూనే ఉంటారు. ఇది కాదు మన జీవితం. దాన్ని ఆచరించాలి. బయటవాడు చెప్పేది మనకి నచ్చినప్పుడు ఏం చెప్తున్నాడో విని దాన్ని ఆచరించడం ద్వారా మరింత సంతోషంగా ఉంటాం ఎలాగో తెలుసుకొని అప్పుడు హ్యాపీగా ఉండాలి తప్ప ఊరికే వింటూ ఉంటే ఏం లాభం చెప్పండి. ఇలా ఆచరించకుండా ఊరికే వింటూ ఉండటం వల్ల వచ్చేదాన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి తన ఫ్రెండ్ దగ్గరికి డిన్నర్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రాత్రి బాగా ఆలస్యమైనప్పుడు ఆ స్నేహితుడు ఇతనికి టార్చ్ లైట్ ఇచ్చాడు. ఇతను చాలా బాధపడి, నాకు రాత్రిపూట కళ్ళు కనపడవు కదా, ఈ టార్చ్ లైట్ వల్ల నాకేంటి లాభం అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, మిత్రమా, నీకు ఈ టార్చ్ లైట్ ఇచ్చింది నీకు కనబడటం కోసం కాదు. నీ చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంటే ఎదురుగా వస్తున్నవాడు, ఒక మనిషి ఎదురుగా వస్తున్నాడు టార్చ్ లైట్ పట్టుకుని అనుకుని పక్కకి వెళ్తాడు. నువ్వు గుడ్డివాడు అన్న విషయం అతనికి తెలియకపోయినా నీ చేతిలో టార్చ్ లైట్ ఉండటం వల్ల నువ్వు ఉన్నావు అన్న విషయం అతనికి తెలుస్తుంది అన్నాడు. సరే, ఇతను టార్చ్ లైట్ పెట్టుకుని నడుస్తూ వెళ్తున్నాడు. ఎదురుగా ఒక సైక్లిస్ట్ వచ్చి కొట్టాడు. టార్చ్ కింద పడిపోయింది, ఇతను కింద పడ్డాడు. నేను గుడ్డివాడిని, చీకట్లో నాకు సరిగ్గా కనబడదు, చీకటి ఉంది, అయినా కూడా నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అని అడిగినప్పుడు ఆ సైక్లిస్ట్, సారీ అండి, నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు, కానీ మీ చేతిలో ఉన్న టార్చ్ లైట్ మీరు వెలిగించలేదు, అందువల్ల నాకు మీరు కనబడలేదు అన్నాడు. ఈ టార్చ్ లైటే నేను రాసే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు. వీటిని నువ్వు వెలిగించకపోతే, అంటే నా ఉద్దేశం నువ్వు చదివి ఆచరించకపోతే, నీ టార్చ్ లైట్ వెలిగించకపోతే ఎన్ని టార్చ్ లైట్లు ఉన్నా ఏం లాభం? కాబట్టి పుస్తకాలు చదవటం ఇలా కాకుండా అలా బతికితే ఎంత బాగుండేది, పొద్దున 5 o'clock లేచి చదువుకుంటే ఎంత బాగుండేది, ఇంకొంచెం డబ్బు సంపాదించడానికి కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే ఎంత బాగుండేది అని తెలుసుకుంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.
మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఒక మెషిన్ పెట్టి మొత్తం బాడీ అంతా చెక్ చేస్తారు. ఏమైనా సిగరెట్ లైటర్ ఉందా దగ్గర నుంచి కత్తి రివాల్వర్ ఏమైనా ఉన్నాయా దీన్ని చెక్ చేసేదాన్నే మెటల్ డిటెక్టర్ అంటారు. ప్రతి మనిషిలోనూ ఇంకో డిటెక్టర్ ఉండాలి, దాన్ని మెంటల్ డిటెక్టర్ అంటారు. అంటే ఏంటంటే నాకు డిప్రెషన్ కలుగుతోందా, రోజు నిరాసక్తంగా ఉందా, రొటీన్గా ఉంది లైఫ్ అనిపిస్తోందా, లేకపోతే ఏదైనా గొడవలు జరుగుతున్నాయా, డబ్బు లేదా, ఆరోగ్యం బాగాలేదా, ఇలాంటి రకరకాల పాయింట్స్ వచ్చినప్పుడు ఈ మెంటల్ డిటెక్టర్తో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఎందుకుంది ఈ నిరాసక్తత, ఎందుకు వస్తుంది ఈ డిప్రెషను, ఇవన్నీ పరిశీలించేదే మెంటల్ డిటెక్టర్. చాలామంది మనుషుల్లో మెంటల్ డిటెక్టర్ సరిగ్గా పనిచేయదు. వాళ్ళు ఎప్పుడూ డల్గా ఉంటారు, అసలు నవ్వరు, చిరాగ్గా ఉంటారు, ఏవో బాధల్లో ఉన్నట్టు ఉంటారు. దీనికి కారణం మనిషిలో ఉండే మెంటల్ డిటెక్టర్ సరిగ్గా పనిచేయకపోవటమే. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో ఒక ఆవిడ వెళ్ళింది. లైఫ్ అంతా రొటీన్గా ఉంటుంది అంది. ఏంటంటే మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? పని చేస్తూ ఉంటారు. మరి మీరేం చేస్తూ ఉంటారు? ఏం చేస్తూ ఉంటాను, వంట చేస్తాను, పిల్లలు వస్తూ ఉంటారు, భోజనం పెడుతూ ఉంటాను. అది కాదండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తూ ఉంటారు? ఏమి చేస్తాను, అంతా అయిపోయిన తర్వాత సామాన్లన్నీ సర్దుకొని కొంచెంసేపు టీవీ చూస్తాను. పోనీ టీవీ బాగుంటుందా? అది కూడా రొటీన్ అండి. రోజుకి 4 సీరియల్స్ చూస్తాను, మధ్యాహ్నం కొంచెంసేపు పడుకుంటాను, మళ్ళీ సాయంత్రం పిల్లలు వస్తారు. మా ఆయనకి ఆఫీస్ తప్ప ఇంకేం పట్టదు. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ 9ంటికి వెళ్ళి 10ంటికి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు? ఆ రోజు ఆదివారం అని అనుకోలేదండి ఆయన. మామూలుగా ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ వాచ్మెన్ చెప్పాడంటే ఈరోజు ఆదివారం అని. ఆయనకు ఆఫీస్ తప్ప ఇంకేం పట్టదు అని. సరే, ఆయనకు ఆఫీస్ తప్ప ఇంకేం పట్టదు, మీకేం పడుతుందో ముందో చెప్పండి. జీవితం అంతా రొటీనేనా మీ జీవితం? పోనీ అభిరుచులు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారా? పెయింటింగ్ వేస్తారా? ఏం చేస్తారు? మరి ఏమీ చేయనండి, ఏమీ చేయను, ఇంతే. ఇప్పుడు అర్థమైందా మెంటల్ డిటెక్టర్ బాగాలేకపోవటం అంటే ఏంటో? మనిషికి ఒక ఆసక్తి కల్పించే ఒక అభిరుచి కానీ, ఒక లైఫ్ పట్ల కుతూహలం కానీ లేకపోతే ఈ మెంటల్ డిటెక్టర్ పాడైపోతూ ఉంటుంది. మా పుస్తకాల్లో మేము ఇదే ఒకటే కాదండి, చాలా రాస్తాం. ప్రేమ గురించి రాస్తాం. నువ్వు ప్రేమ ఇవ్వటం మొదలుపెట్టే కొద్దీ అద్భుతంగా ఉంటుంది లైఫ్ అని చెప్తాం. దీని గురించి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి తన తల్లికి మదర్స్ డే రోజున పక్క ఊళ్ళో ఉంటుంది, అమెరికాలో జరిగింది, పక్క ఊళ్ళో ఉంటుంది తల్లి. ఇక్కడ కొరియర్ చేస్తే ఆ మదర్స్ డే రోజున తీసుకెళ్ళి ఆ వ్యక్తి ఆ తల్లికి వీళ్ళు ఇస్తారన్నమాట, షాప్ వాళ్ళు. ఒక చాలా కాస్ట్లీ ఫ్లవర్ బుకే ఒకటి కొనడానికి వెళ్ళినప్పుడు ఆ మెట్ల మీద, షాప్ మెట్ల మీద ఒక చిన్న పాప ఏడుస్తూ నిలబడితే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఇవాళ రేపు మదర్స్ డే, నేను నా మదర్కి ఇవ్వడానికి ఏమీ లేవు, అందువల్ల డబ్బులు కూడా లేవు కొనడానికి అన్నప్పుడు, నేను కొనిపెడతానులే అని చెప్పి తను పెద్ద కాస్ట్లీ ఫ్లవర్ బుకే కొనుక్కొని ఈ పాపకి చిన్న ఫ్లవర్ బుక్ కొనిపెడతాడు. కొనిపెట్టినప్పుడు ఎటు వెళ్ళాలమ్మా అంటే చెప్తుంది ఇల్లెటో. అప్పుడు నేను వెళ్ళే దారి కూడా అదే, నేను దింపుతాను మీ మదర్ దగ్గర అని చెప్పి తీసుకొస్తూ మీ మదర్ దగ్గరికి ఎటు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆవిడ దారి చెప్తుంది. ఆ కారు వెళ్ళి ఒక శ్మశానం దగ్గర ఆగుతుంది. నా మదర్ చచ్చిపోయి చాలా కాలం అయింది, అదిగో సమాధి అని చెప్పి ఈ ఫ్లవర్ బుకే తీసుకెళ్ళి సమాధి మీద పడుతుంది. అప్పుడు ఈ డబ్బున్న వాడికి తను చేసిన తప్పు ఏమిటో అర్థమవుతుంది. ఒక చచ్చిపోయిన తల్లి కోసం సమాధి మీద ఫ్లవర్ బుకే పెట్టిన కూతురు అతనికి ఒక పాఠం నేర్పుతుంది. అప్పుడు స్వయంగా అతను ఆ ఫ్లవర్ బుకే పెట్టుకుని పక్క ఊరు తల్లి దగ్గరికి వెళ్ళి ఇస్తాడనమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ మా పుస్తకాల్లో చాలా ఉంటాయండి. ప్రేమని పంచు, ప్రేమని విపరీతంగా పంచు అని చెప్తూ ఉంటాం. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, యుఎస్ ప్రెసిడెంట్ కారులో వెళ్తూ ఉంటే అది చాలా మంచు విపరీతంగా పడుతూ ఉంటుంది. రోడ్డు అంతా మంచు కప్పబడిపోతూ ఉంటే పెద్ద రాయి వచ్చి వెనకాల నుంచి కారును కొడుతుంది. అద్దం బద్దలైపోతుంది. చాలా కోపం వస్తుంది. దిగి చూస్తే చుట్టూ కార్లు వెళ్తూనే ఉంటాయి. అమెరికాలో ఎలా ఉంటుంది, ఎవడో నడవడు, అందరూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒక కుర్రోడు నేనే కొట్టాను రాయితో అంటాడు. నీకైనా బుద్ధి ఉందా, బద్దలు కొడతావా కారుని అంటాడు. అప్పుడు ఈ కుర్రోడు అంటే మరి ఏం చేయను, ఎంతమందిని ఆపమన్నా చెయ్యి ఆపటం లేదంటే ఏంటి నీ సమస్య అంటే, ఈ కుర్రోడు ఈ కారు యుఎస్ ప్రెసిడెంట్ కాలేదప్పటికీ ఆ యువకుడిని తీసుకుని చూపిస్తాడు. పక్కన రోడ్డు పక్కన చిన్న హైట్లో ఒక ఫుట్ పాత్వే ఉంటుంది. దాని మీద ఒక చక్రాల కుర్చీలో నడిపి వెళ్తూ ఉంటే ఆ ముసలోడు పడిపోతాడు పక్కన. ఆ మంచు కప్పబడిపోతూ చచ్చిపోతాడు అనమాట. అందువల్ల అతన్ని తీసుకెళ్ళి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టడం కోసం ఎవరిని ఆపినా ఎవరు ఆపటం లేదు కారు. అందుకని రాయి పెట్టి కొట్టాడు అనమాట. ఇతను కొంచెం నొచ్చుకొని నేను లేపుతానని చెప్పి ముసలోడిని కూర్చోబెట్టిన తర్వాత, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నేను కానీ కారు ఆపకపోయి ఉంటే మీ తాతగారు బతుకుండేవారు కాదు,
ఎనీహో కంగ్రాచులేషన్స్ అన్నప్పుడు ఆ కుర్రోడు చెప్తాడు, ఇతను నా తాతగారు కాదు, నేను కూడా మీలాగే నడుచుకుంటూ వెళ్తూ చూశాను, అందుకని ఏం చేయాలో తెలియక అప్పుడు రాయి పెట్టి కొట్టాను అంటాడు. ఆ ప్రెసిడెంట్ తన ఆత్మకథలో రాస్తాడు, ఆ రాయిని ఇప్పటికీ కూడా నేను దాచుకున్నాను, ప్రేమ అంటే ఎలా ఉండాలి, విశ్వజనీయమైన ప్రేమ అంటే ఎలా ఉండాలి అని తెలుసుకోవడం కోసం నేను ఈ రాయిని నా దగ్గర దాచుకున్నానని చెప్తాడు. మా పుస్తకాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. సో ప్రేమ, నీ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, డబ్బు ఎలా సంపాదించాలి, జీవితం పట్ల కుతూహలం ఎట్లా సంపాదించుకోవాలి, జ్ఞానం ఎట్లా పెంచుకోవాలి, ఇవన్నీ ఉంటే నీ వ్యక్తిత్వం నీకు బాగా పెరుగుతుంది అని చెప్తాను అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఆయిలింగ్ ది మెంటల్ డిటెక్టర్. ఎప్పటికప్పుడు మెంటల్ డిటెక్టర్ని ఆయిల్తో, ఆ ఆయిల్ పేరే కుతూహలం, ఎంతూజియాజం టువర్డ్స్ లైఫ్, దాంతో సర్వీసింగ్ చేసుకుంటూ ఉంటే నీ జీవితంలో అసలు విషాదం అనేది ఉండదు. వచ్చే వారం మళ్ళీ మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.